జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ మండలం శివాపురం గ్రామం వద్ద లారీ, బొలెరో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 5 కూలీలు చనిపోయారు. గుంటూరు టు కర్నూలు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన 4 మహిళా కూలీలు నర్సరావుపేట వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. స్పాట్లోనే 2 మహిళలు చనిపోగా తీవ్ర గాయాల పాలైన మరో 3 హాస్పిటల్కి తరలిస్తుండగా మృతి చెందారు. గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ మండలం శివాపురం గ్రామం వద్ద లారీ, బొలెరో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 5 కూలీలు చనిపోయారు. గుంటూరు టు కర్నూలు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన 4 మహిళా కూలీలు నర్సరావుపేట వస్తూ ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. స్పాట్లోనే 2 మహిళలు చనిపోయారు. తీవ్ర గాయాలు పాలైన మరో 3 హాస్పిటల్కి తరలిస్తుండగా మృతి చెందారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి, చెప్పండి, ఈ రోడ్డు ప్రమాదానికి కారణం ఏంటి? అతివేగమా, లేకపోతే అక్కడ ఆల్కహాల్ ట్రేసెస్ ఏమైనా కనిపించాయా? అప్డేట్స్ ఏంటి? వినుకొండ నియోజకవర్గంలోని శివాపురం మండలంలో ఉదయం 9 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. కూలీలు 4 మహిళలు కూలీలతో పాటు ఒక డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ రోడ్డు ప్రమాదానికి స్పీడ్ వేగంగా వచ్చినటువంటి బొలెరో అదుపు తప్పి ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీకొన్నటువంటి నేపథ్యంలోనే ప్రమాదం జరిగినట్లు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నరసరావుపేటలో ఉన్నటువంటి బొప్పాయి కోత కోసం బొలెరో వాహనంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి కూడా ఈ కూలీలందరూ కలిసి వెళ్తున్నారు. ఒకే వాహనంలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో అందరూ గాయపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 3కైతే గాయాలైన, మిగిలినటువంటి 5 మాత్రం స్పాట్ లోనే చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఈ మధ్య కాలంలో ఇదే ఏరియాలో కూడా గతంలో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గుంటూరు కర్నూలు జాతీయ రహదారి అవడంతో బాగా వేగంగా వాహనాలు వస్తుంటాయి. ఎదురు వచ్చేటటువంటి వాహనాలని గుర్తించకపోవడం కానీ, లేకపోతే స్పీడ్ కంట్రోల్ అవ్వకపోవడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా స్పీడ్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామనే విధంగా చెప్తున్నప్పటికీ అక్కడ స్పీడ్ అనేది నియంత్రణ అవ్వకపోవడం వల్లే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంఘటనలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళకి నారా లోకేష్ కూడా ట్విట్టర్ ద్వారా కూడా సంఘీభావం తెలవడం జరిగింది. వాళ్ళందరూ కుటుంబాలకి తప్పకుండా మేమంతా కూడా వారికి నిలుస్తామనే విధంగా కూడా నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులను కూడా క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా క్లియర్ గా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాలంటంతో పాటు గాయపడినటువంటి వాళ్ళకి మెరుగైనటువంటి చికిత్స అందించాలనే విధంగా కూడా అధికారులను అయితే ప్రస్తుతం ఆదేశించినటువంటి నేపథ్యంలో గాయపడిన వారికి చికిత్స అయితే అందుతుంది. ఈ చనిపోయిన వారికి సంబంధించి కుటుంబాలకు ఇప్పటికే అధికారులు అయితే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వారు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అనంతరం వారికి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం అయితే క్లియర్ గా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోనే డ్రైవర్ కూడా చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సత్తాలు. రైట్, థ్యాంక్ యూ సాయి. వచ్చారు